హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం నీట్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ నీట్ ఎగ్జామినేషన్ యూజీ అంటే ఏంటండి? నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంట? 2019లో ఇంట్రడ్యూస్ చేశారంటండి. ఎవరెవరు అప్రూవల్ కావాలంట ఎగ్జామినేషన్కి? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, కామన్లీ మనం ఏమంటాం? MHRD అంటాం. నోన్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ రెండు ఆర్గనైజేషన్స్ యొక్క అప్రూవల్తో మనకి ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకు ఒకటి ఉందండి, NTA. ఇదేం చేస్తుందంటే ఇండియాలో ఉండేటటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. సో 2019లో ఈ టూ ఆర్గనైజేషన్స్ ఏంటి అప్రూవ్ చేశాయి? నీట్ ఎగ్జామినేషన్ అనేటటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్, ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పర్మిషన్ ఇచ్చారనమాట. దీన్ని ఏమంటున్నారు చూడండి, కామన్ అండ్ యూనిఫామ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇదేంటంట కామన్గా ఉంటుంది మరియు యూనిఫామ్గా ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ అనేది. ఓకే, అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది ఎవరెవరికి ఉంటుంది చూడండి. ఏం చెప్పారు? అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, వీళ్ళ కోసం ఈ ఎగ్జామినేషన్ అనేది స్పెషల్గా కండక్ట్ చేస్తున్నారండి. అసలు ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్? జనరల్గా మనకి ఏంటంటే మెడికల్, నాన్ మెడికల్ అని టూ టర్మ్స్ ఉంటాయండి, మెడికల్ అండ్ నాన్ మెడికల్. నాన్ మెడికల్లో మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు చూడండి, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, BSc మ్యాథమెటిక్స్, BSc ఫిజిక్స్, BSc కెమిస్ట్రీ, BSc బయోకెమిస్ట్రీ, BSc బయోటెక్నాలజీ. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అండర్ గ్రాడ్యుయేట్ నాన్ మెడికల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అయితే ఈ ఎగ్జామినేషన్ దేనికంట? అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేవి యూనివర్సిటీస్ అవ్వచ్చు, లేదంటే అవి కాలేజెస్ కూడా అవ్వచ్చండి. అయితే ఏ ఏ ప్రోగ్రామ్స్ అనేవి ఈ ఎగ్జామినేషన్ ద్వారా కన్సిడర్ చేస్తున్నారో చూడండి. అసలు ఏ ప్రోగ్రాంలోకి మనకి ఎంట్రీ అనేది లభిస్తుంది అన్నది చూసినట్లయితే ఫస్ట్ ఏం చెప్తున్నాడండి? ఎంబీబీఎస్కి మనకి ఎంట్రన్స్గా పనికొస్తుందంట ఈ ఎగ్జామ్. MBBS అంటే ఏంటి? బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, అది దాని ఫుల్ ఫామ్. నెక్స్ట్ BAMS అంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. BUMS అంటే బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. నెక్స్ట్ BHMS అంటే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. వీటితో పాటుగా BSc నర్సింగ్లో కూడా ఎంట్రీ అవ్వచ్చంట. ఎవరు? MNS ఆస్పిరెంట్స్ అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు BSc నర్సింగ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరిగా ఏంటి క్వాలిఫై ఉండాలంట? మన ఈ నీట్ ఎగ్జామినేషన్ని క్వాలిఫై అయి ఉండాలన్నమాట. ఓకే, జనరల్గా మనకి సిస్టమ్ చూసుకుంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ PhD. ఇది కదా జనరల్ సైకిల్ అనేది. మనం ఏంటి డిస్కస్ చేస్తున్నాం? ఈ అండర్ గ్రాడ్యుయేట్లో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సింపుల్గా మనకి నాన్ మెడికల్ కోర్సెస్ అనేవి యూజీలో ఉంటాయి. సో మెడికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే స్పెషల్గా ఈ డిఫరెంట్ టైప్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో వీటిలో ఏదైనా ఒక ప్రోగ్రాంలో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి? యాస్పిరెంట్ అనేవాడు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ పోర్షన్. ఇప్పుడు నెక్స్ట్ పోర్షన్ మనం చూసినట్లయితే జనరల్గా ప్రతి ఇయర్ కూడా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కూడా. ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా ఎప్పుడు వస్తుందంట? ఫిబ్రవరి మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటండి. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది?
మే మంత్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు మనకి? జూన్లో మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తారనమాట. అయితే ఈ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఆన్లైన్ మోడ్. అంటే త్రూ ద పోర్టల్ ఓన్లీ మనం ఏంటి ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరి పోర్టల్ అది? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెంట్. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఎన్టీఏ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మనకి చెప్తారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వాళ్ళకి లింక్ ఇస్తారనమాట ఎన్టీఏ వెబ్ పేజ్లో. ఆ లింక్ ద్వారా మనం ఏంటి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకుంటాం. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మనకి ఏం కావాలంట? మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. ఈ రెండు కూడా మ్యాండేటరీ అండి రిజిస్ట్రేషన్ కోసం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అప్లై ఆన్లైన్ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్స్ చూడండి ఏంటి? రిజిస్ట్రేషన్ ఫామ్. రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే క్రియేషన్ ఆఫ్ ద లాగిన్ క్రెడెన్షియల్స్, అప్లికేషన్ నంబర్ జనరేషన్ చేయటం. ఈ అప్లికేషన్ నంబర్ జనరేషన్ దేని ద్వారా అవుతుంది? ఇనీషియల్గా మనకి లాగిన్ క్రెడెన్షియల్ డెవలప్ చేసుకోవడానికి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఏదైతే మనం పెట్టుకున్నామో వాటి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్లయితే దాని ద్వారా మనకి ఏమవుతుంది? ఈ అప్లికేషన్ నంబర్ అనేది క్రియేట్ అవుతుందండి. క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేయాలి కదా. అది మనకి స్టెప్ 2 అనమాట. స్టెప్ 1లో ఏం చేసాం? ఓన్లీ అప్లికేషన్ నంబర్ని క్రియేట్ చేసాం. స్టెప్ 2లో ఏం చేయాలి? ఏదైతే అప్లికేషన్ క్రియేట్ అయిందో అప్లికేషన్ ఫామ్ని మనం ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. దానిలో ఏముంటాయి? మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత అప్లోడ్స్ కూడా ఉన్నాయి మనకి, ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్ అనేవి మనకి ప్రాపర్గా అక్కడ విజిబుల్గా ఉంటాయి. సో 1 by 1 మనం ఏంటంటే అన్నీ కూడా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసిన తర్వాత కావలసినటువంటి ఇమేజెస్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తామండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫీ పేమెంట్. ఓకే, ఫీ పేమెంట్ అంటే ఈ ఎగ్జామినేషన్ మీరు అటెండ్ అవ్వడానికి పర్టికులర్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. దట్స్ వై ఏం చెప్తున్నారు? పే ద రిక్విజిట్ ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది డిపెండింగ్ అపాన్ ది కేటగిరీ డిఫరెంట్గా ఉంటుందండి. ఓబీసీ, ఎస్టీ, ఎస్టీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది బేస్డ్ ఆన్ ది కేటగిరీ ఉంటుందన్నమాట. సో ఆ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే పర్టికులర్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని పే చేస్తారు. ఓకే, సో ఆల్ ద 3 steps కెన్ బి డన్ టుగెదర్ ఆర్ సెపరేట్ టైమింగ్స్. అంటే చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది అనమాట. ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఏవైతే ఉన్నాయో మనం ఒకేసారి చేసేయచ్చా, లేదంటే స్టెప్ వైజ్ కూడా చేసుకోవచ్చా? అది ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా అవైలబుల్గా ఉందనుకోండి, 3 steps కూడా సింగిల్ షాట్లో మీరు చేసిస్తారు. లేదండి మా దగ్గర ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదన్నారు అనుకోండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. చేసుకుంటే ఏమవుతుంది? అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిందంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా. అప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు చూడొచ్చు, అందులో ఏంటంటే మీకు ఫైల్స్ కావాలి ఏంటనేది. సో తర్వాత ఏంటంటే అకార్డింగ్లీ మీ దగ్గర డేటా అవైలబిలిటీని బట్టి బిఫోర్ ద లాస్ట్ డేట్ మీరు ఎప్పుడైనా దాన్ని ఏంటంటే రీవిజిట్ చేసి ఈ 2 స్టెప్స్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్ట్రిక్ట్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్, దెర్ ఈజ్ నో ఆఫ్లైన్ ప్రొవిజన్. ఆఫ్లైన్ ప్రొవిజన్ అనేది ఏమీ లేదండి ఇక్కడ మనకి. సో కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మనం కంప్లీట్గా ఆన్లైన్నే ఫాలో అవ్వాలి. ఓకేనా? అయితే నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే ఈ ఎన్టీఏ ఏం చేస్తుందంటే చూడండి, మనకి ఎన్టీఏ ప్రొవైడ్స్ సమ్ ప్లాట్ఫామ్స్, ఉమాంగ్, డిజిలాకర్. ఈ 2 అడిషనల్ ప్లాట్ఫామ్స్ని మనకి ఏంటంటే క్యాండిడేట్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దేనికోసం? టు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్. ఏదైతే మనకి నీట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ డేటా ఉంటుందో వన్స్ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీ డేటా సబ్మిట్ అయిపోతుంది కదా. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏ థింగ్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటి కోసం ఏంటంటే కన్ఫర్మేషన్ పేజ్, అంటే వెదర్ మీ
అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా, సబ్మిట్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది కదా ఆ పేజ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి. అకార్డింగ్లీ బిఫోర్ ద ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటానికి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ 2 ప్లాట్ఫామ్స్ మనకి ఉపయోగపడతాయండి. ఓకేనా. అయితే మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి మెయిన్గా ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీ అంటే మనకి 2 సబ్జెక్ట్స్ వస్తాయండి, బాటనీ అండ్ జువాలజీ. అంటే ఓవరాల్గా ఎన్ని సబ్జెక్ట్స్ మనం అటెంప్ట్ చేయాలి? 4 సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేయాలి. ఏంటవి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి చూసినట్లయితే, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి అంటే 180 వస్తున్నాయి. ఫిజిక్స్ నుంచి ఎన్ని వస్తున్నాయంట? 45, కెమిస్ట్రీ నుంచి 45, బోటనీ 45 అండ్ జియాలజీ 45. సో సింపుల్, మీరు బయాలజీ అనుకుంటే 90 క్వశ్చన్స్ బయాలజీ నుంచి, కెమిస్ట్రీ నుంచి 45, ఫిజిక్స్ నుంచి 45, ఓవరాల్గా మనకి 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఈ 180 క్వశ్చన్స్ని మనం ఎంత టైంలో అటెంప్ట్ చేయాలంట? 3 అవర్స్లో అటెంప్ట్ చేయాలి. 3 అవర్స్ అంటే 180 మినిట్, అంటే పర్ క్వశ్చన్ మీకు 1 మినిట్ ఉంటుందన్నమాట. సో వన్స్ మనం ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత, క్వశ్చన్ పేపర్ మీకు రిసీవ్ అయిన తర్వాత మీ దగ్గర ఉండే టైం ఎంత అండి? 180 మినిట్స్. అంటే ఒక్కో క్వశ్చన్కి మీరు 1 మినిట్ అలాట్ చేయాలి మ్యాక్సిమం టైం. తొందరగా చేయగలిగితే వెరీ హ్యాపీ. ఓకేనా. అయితే ఒక్కో క్వశ్చన్కి మనకి ఎన్ని మార్కులు వస్తుందంటండి? ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ పర్ క్వశ్చన్ 4 మార్క్స్ వస్తాయంట. అదే మీకు ఇన్కరెక్ట్ అయింది అనుకోండి, సపోజ్ మీరు 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, అంటే 10 into 4 ఎన్ని మార్క్స్ వస్తాయి? 40 మార్క్స్ వస్తాయి. ఒక 5 క్వశ్చన్స్ రాంగ్ అయిపోయాయి అనుకోండి, సో 5 into 1 5 మార్క్స్. మీకు వచ్చిన 40 మార్క్స్లో 5 మార్క్స్ అనేవి మీకు మైనస్ అయిపోతాయి. అంటే ఒకే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్కి 4 మార్క్స్ యాడ్ అయితే సెకండ్ క్వశ్చన్ రాంగ్ అయిపోయింది అనుకోండి, సో 4 - 1 టోటల్గా మీకు 3 మార్క్స్ వచ్చినట్లే. కాబట్టి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ని టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీరు నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతారు. వన్స్ నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ర్యాంక్ అనేది ల్యాక్స్లోకి వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీరేంటంటే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మార్క్ అనేది, ఒక క్వశ్చన్ అనేది కరెక్ట్ అయితే మీకు 4 మార్క్స్ వస్తున్నాయి, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే వచ్చిన మార్క్స్లో పర్ క్వశ్చన్ -1 మార్క్ అనేది పోతుంది. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే 0. అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్ తెలియలేదు, ఆన్సర్ చేయకండి, ఎందుకంటే వచ్చిన మార్క్స్ అనేవి క్లియర్గా ఉంటాయి కదా, మైనస్ అవ్వు మరి. కాబట్టి ఇక్కడ ఛాన్స్ మాత్రం తీసుకోకండి. ఛాన్స్ తీసుకున్నారా నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఫిజిక్స్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తున్నాయి, పర్ క్వశ్చన్ 4 మార్క్స్ అంటే 180 మార్క్స్. ఓకే. కెమిస్ట్రీ నుంచి 45 వస్తున్నాయి, సో పర్ క్వశ్చన్ 4 మార్క్స్ అంటే 180 మార్క్స్. సో 180 + 180 360 మార్క్స్ అనేవి మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి. బయాలజీ నుంచి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 90 కదా, 90 into 4 360. సో 360 + 360 టోటల్ ఎన్ని మార్క్స్ అంటే మనకి 720 మార్క్స్కి మనకి ఫైనల్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా. సో టోటల్ 180 క్వశ్చన్స్ 720 మార్క్స్ అనమాట. ఓకే. ఇఫ్ నన్ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆర్ క్వశ్చన్ ఈజ్ రాంగ్, ఫుల్ 4 మార్క్స్ విల్ బీ గివెన్. అంటే ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం? 180 క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం. ఈ 180 క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో ఏంటంటే క్వశ్చన్ అనేది వాడు ఇచ్చాడు, అందులో ఆప్షన్స్ అనేవి ఏవి కూడా క్వశ్చన్ రిలేటెడ్ లేదనమాట. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా ఫుల్ 4 మార్క్స్ అనేది మీకు ఇచ్చేస్తాడంటే. ఓకే. అదర్వైజ్ మీకు ఆన్సర్స్ కరెక్ట్గా ఉండి క్వశ్చనే రాంగ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా మీకు ఏంటి ఫుల్ 4 మార్క్స్ అనే వస్తాయి.
అయితే ఇవేంటంటే చాలా రేర్ అనమాట. సో అవుట్ ఆఫ్ 180 క్వశ్చన్స్లో ఒక 3-4 క్వశ్చన్స్ అనేవి రాంగ్ అవ్వచ్చు. ఆ రాంగ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా ఫుల్ మార్కింగ్ అనేది మీకు ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ అయితే ఈ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది సింగిల్ డే ఎగ్జామినేషన్, ఒక రోజులోనే మీకు అయిపోతుందండి. ఓకే, సో దీనికి ఏంటి కావాలి? పెన్ అండ్ పేపర్ మోడ్. ఓకే, కంప్యూటర్లో మీకు ఉండదన్నమాట, పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. ఓకే, 1 hour కాంప్లిమెంటరీ టైం ఫర్ ద పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1 hour ఎక్స్ట్రా టైం అనేది వస్తుందండి. ఓకే, అయితే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏముందంటే స్క్రైబ్ని కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళకి మోర్ దాన్ 40% ఫిజికల్లీ వాళ్ళు ఇది లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏంటంటే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి? ఏదైనా సివిల్ సర్జన్ నుంచి, లేదంటే మెడిసినల్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ఒక సర్టిఫికేట్ మీకు ప్రాపర్గా కావాలి, మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అని చెప్పి. అప్పుడు మీకు ఏంటి, స్క్రైబ్ని అలాట్ చేస్తారు. అంటే మీతో పాటుగా ఒక పర్సన్ని మీరు పట్టుకెళ్ళవచ్చు. మీరేంటి, మీకు ఫిజికల్లీ ప్రాబ్లం కాబట్టి మీరు సైడ్న కూర్చుని ఆ స్క్రైబ్ మీకు చెప్తుంటాడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఇలా వచ్చిందంటే మీరు దాని ప్రకారం ఆన్సర్ చెప్పాలన్నమాట. సో ఆ విధంగా మీకు ఏంటంటే స్క్రైబ్ యూజ్ అవుతుంది. ఎవరికి? పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి. ఓకే, ఇప్పుడు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంట? 13 లాంగ్వేజెస్ ఉన్నాయండి మనకి. 13 లాంగ్వేజెస్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఎవ్రీ ఆస్పిరెంట్స్కి కూడా బైలాంగ్వల్ ఆప్షన్ అనేది ఇస్తాడండి. అంటే సపోజ్ మనం తెలుగు స్టూడెంట్స్ అయి ఉన్నాం అనుకోండి, మీరు తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్ పెట్టుకోవచ్చు క్వశ్చన్ పేపర్. సో తమిళ వాళ్ళు అయితే ఇంగ్లీష్ అండ్ తమిళ్, అట్లా బైలాంగ్వల్ ఆప్షన్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి? మనం ఎగ్జామినేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు పర్మనెంట్ అడ్రస్, స్టేట్ ఆఫ్ ప్రెజెంట్ అడ్రస్, ఈ రెండింటిలో ఏదో ఒక అడ్రస్ అయితే మనం ఇస్తాం కదా. సో బేస్డ్ ఆన్ ది పర్మనెంట్ అడ్రస్ ఆర్ స్టేట్ ఆఫ్ ద ప్రెజెంట్ అడ్రస్, దానిపైన మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్మెంట్ అనేది వస్తుందండి. ఓకే, అయితే మనం ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏం చెప్తున్నాడు? 17 years ఆఫ్ ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ ద అడ్మిషన్. దీనికి ఇంకోటి ఏం చెప్తున్నాడు? అప్పర్ లిమిట్ లేదంట, నో అప్పర్ లిమిట్. అయితే ఇందులో సబ్జెక్ట్ కాంబినేషన్ 17 years అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అవుతారు కదా, అప్పుడు మీ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలా ఉండాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎనీ అదర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు. క్లాస్ 12 ఫ్రమ్ ద ఓపెన్ స్కూల్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ఓపెన్ స్కూల్స్తో 12th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. క్లాస్ 12 విత్ బయాలజీ యాజ్ ఏ అడిషనల్ సబ్జెక్ట్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు మనకి పీసీఎం క్యాండిడేట్స్ ఉంటారు కదా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటారు, వాళ్ళు పీసీఎంతో పాటుగా బయాలజీ అనేది అడిషనల్ సబ్జెక్ట్గా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి. పీసీఎంలో బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ అండి, ఇక్కడ బయాలజీ రావచ్చు, బయోటెక్నాలజీ రావచ్చు. ఇక్కడ ఏమవ్వాలి, అప్పుడు విత్ ఇంగ్లీష్ ఉండాలి, ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంటర్మీడియట్లో పీసీఎం బయాలజీ ప్లస్ బీఎస్సీ విత్ ఇంగ్లీష్, అంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో ఈ 3 సబ్జెక్ట్స్తో పాటుగా ఇంగ్లీషు ప్లస్ బీఎస్సీ కూడా మీరు ఎలిజిబుల్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నో అప్పర్ ఏజ్ లిమిట్. సో బీఎస్సీ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ 2025 గురించి ఎగ్జామ్ గురించి తీసుకున్నాం అనుకోండి. సో ఫ్రెష్గా 2025లో పాస్ అయ్యే వాళ్ళందరూ ఎలాగైనా ఎలిజిబుల్గానే ఉంటారు. కానీ 2024, 2022, 2021లో పాస్ అయిన వాళ్ళు బీఎస్సీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో కాబట్టి కాంపిటీషన్ అనేది ఈ ఎగ్జామినేషన్కి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంట? ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్. ఏదైతే మీరు ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేశారో అందులో మీకు వచ్చేటటువంటి ర్యాంక్ ద్వారా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకేంటి 2 types ఆఫ్ క్వాటాస్ ఉంటాయి, ఆల్ ఇండియా కోటా సీట్స్, స్టేట్ గవర్నమెంట్ కోటా సీట్స్. ఈ బేస్డ్ ఆన్ దీస్ 2 ఏంటంటే మనకి
డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్. బేస్డ్ ఆన్ ది ర్యాంక్ ఏంటంటే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సెంటర్స్ని. ఆఫ్టర్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్టీఏ విల్ డిస్ప్లే ద స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ ఓఎంఆర్ సీట్స్ అండ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ బై మెషిన్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆన్ ద వెబ్సైట్. చూడండి వీళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారో చూడండి. మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏవైతే మీరు ఓఎంఆర్ సీట్లు వాళ్ళకి సబ్మిట్ చేస్తారో, ఏవైతే మెషిన్ మీ ఓఎంఆర్ సీట్స్ని ఎవాల్యుయేట్ చేస్తుందో ఆ షీట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వెబ్సైట్లో ఉంచుతారంట. అంటే దేర్ బై మీరు ఏం చేయొచ్చు అనమాట, మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ పబ్లిష్డ్ ఆన్ ద వెబ్సైట్. దాంతో పాటుగానే మీకు ఆన్సర్ కీ కూడా పబ్లిష్ అవుతుంది టు ఛాలెంజ్ ద ఆన్సర్స్. అంటే ఇప్పుడు మీకు ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో, సపోజ్ ఏదైతే వాడు ఆన్సర్ కీ ఇచ్చాడో మీరు సాటిస్ఫై కాలేదనుకోండి, మీరు ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా, ఆన్లైన్ ఛాలెంజ్ బై పేయింగ్ 200 రూపీస్. సో 200 రూపీస్ పే చేసి మీరు వాళ్ళకి ఏవైతే క్వశ్చన్స్ మీకు డౌట్ఫుల్గా ఉన్నాయో వాళ్ళ దగ్గర మీరు ఎంక్వైరీ చేయొచ్చు అనమాట. ఓకే, సో మన సిలబస్ చూసినట్లయితే ఫిజిక్స్లో 20 యూనిట్స్ ఉన్నాయండి, కెమిస్ట్రీలో 20 యూనిట్స్ ఉన్నాయి, బయాలజీలో 10 యూనిట్స్ ఉన్నాయి. మనకి ఎంత అని చెప్పుకున్నాం, 45 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి, 45 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి, 90 క్వశ్చన్స్ బయాలజీ. అంటే 10 యూనిట్స్ నుంచి 90 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ 20 యూనిట్స్ నుంచి 45, 20 యూనిట్స్ నుంచి 45. అంటే ఇక్కడ చూడండి మీకు సిలబస్ అనేది ఏ విధంగా ఉందో. అంటే బయాలజీ మీరు జనరల్గా చూసుకున్నట్లయితే ఓన్లీ థిరిటికల్ బేస్డ్ ఉంటుందండి మనకి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనకి ఏంటి, ప్రాబ్లమెటిక్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఫాలో అవ్వాల్సిన ట్రిక్ ఏంటంటే, ఎక్కువ క్వశ్చన్స్ బయాలజీ నుంచి వస్తున్నాయి, ప్లస్ బయాలజీ అనేది థిరిటికల్ సబ్జెక్ట్. కాబట్టి బయాలజీని 100% చదివేస్తారు. 100% ఏదైతే మీకు సిలబస్ ఉందో కంప్లీట్గా ప్రిపేర్ అయిపోండి. ఇప్పుడు మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఏమవుతుందంటే, మనకి కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ 3 టైప్స్ ఉంటాయి కదా మేజర్గా. ఈ ప్రాబ్లమెటిక్ పార్ట్ అంతా మనకి ఎక్కడ వస్తుంది, ఫిజికల్ కెమిస్ట్రీలో వస్తుంది అన్నమాట. అంటే ఆర్గానిక్, ఇనార్గానిక్ మీరు కంప్లీట్గా 100% చదివేయచ్చు. మీకు ప్రాబ్లమెటిక్ ఎక్కడొస్తుంది, ఫిజికల్లో వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్గా 20 యూనిట్స్ తీసుకున్నట్లయితే 20 యూనిట్స్లో 80% సిలబస్ అయితే మీరు కవర్ చేయొచ్చు. ఎందువల్ల, ఇక్కడ ఆర్గానిక్, ఇనార్గానిక్ కంప్లీట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమెటిక్ పార్ట్. ఆర్గానిక్లో ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి. ఆర్గానిక్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మనకి ప్రాబ్లమ్స్ ఫిజికల్ నుంచే కొంచెం టిపికల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఓవరాల్గా ఒక 80% కెమిస్ట్రీ నుంచి చూసుకోండి. నెక్స్ట్ 20 యూనిట్స్ అనేవి మనకి ఫిజిక్స్ నుంచి వచ్చాయి. ఇది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓవరాల్గా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలంటే. సో అరౌండ్ ఒక 70% మార్క్స్ కానీ మీరు దీని నుంచి తెచ్చుకోగలిగినట్లయితే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇన్ జనరల్గా మనం చూసుకుంటే ఏదైతే మనకి 100% ఓవరాల్ సిలబస్ ఉంటుందో, అంటే ఓవరాల్ సిలబస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడింటిని కలిపి తీసుకుంటే 100% సిలబస్ తీసుకుంటే అందులో మీరు 70 to 75% సిలబస్ని ప్రాపర్గా ఓవరాల్ 70 to 75% కవర్ చేయగలిగినట్లయితే ఈజీగా మీరు నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతారు. చాలామంది యాస్పిరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే, పాపం వాళ్ళు మొత్తం చదివేస్తుంటారు అనమాట. ఎవ్రీథింగ్ దే కెన్ రీడ్ అండ్ రైట్ అండ్ ప్రాక్టీస్. వాళ్ళకి చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఉండేటప్పుడు ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 100% సిలబస్ ఉందంటే మనకి క్వశ్చన్స్ 3 టైప్స్ ఉంటాయండి. వెరీ డిఫికల్ట్,
డిఫికల్ట్, యావరేజ్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ డిఫికల్ట్, డిఫికల్ట్, యావరేజ్. అంటే మనం కన్సిడర్ కూడా చేసుకుంటే కొంచెం మనం ఈజీ అనే ఒక టైప్ని కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అంటే 4 టైప్స్గా మనం ఇన్ కేస్ కేటగరైజ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ కేటగిరీ చూసినట్లయితే ఇదేంటి, టోటల్ 100% కదా. వెరీ డిఫికల్ట్, డిఫికల్ట్, యావరేజ్ అండ్ ఈజీ. మీరు ఈ 3 టైప్స్ని మీరు చేసుకోగలిగితే, ఈజీగా ఉండేవి, యావరేజ్గా ఉండేవి, డిఫికల్ట్గా ఉండేవి చేసుకుంటే ఏమవుతుంది, 60% సిలబస్ చదువుకుంటే మీరు అయిపోతారు. రిమైనింగ్ 10 to 15% వెరీ డిఫికల్ట్ చదివారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఈ పర్సంటేజ్కి వచ్చేస్తారు. కాబట్టి మీకు ర్యాంకింగ్ అనేది ఈజీగా వస్తుంది. నేను చెప్తుంది ఏంటంటే క్వాలిఫై అవ్వటానికండి, నాట్ ఫర్ ద హయ్యెస్ట్ ర్యాంకింగ్. హయ్యెస్ట్ ర్యాంకింగ్ కావాలంటే అట్లీస్ట్ 85 to 90% సిలబస్ మీరు క్లియర్ చేయాల్సిందే. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ దట్ 100% అనేది ఏ ఆస్పిరెంట్ కూడా క్లియర్ చేయలేడు. సో కాబట్టి మీరు అట్లా అనుకోకండి, 100% క్లియర్ చేస్తేనే మేము టాప్ ర్యాంకర్స్ అవుతామేమో అని చెప్పి అట్లా మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. 90% చేసుకున్న మీరు మ్యాక్సిమం 90%ని కవర్ చేసి చేయాల్సిన పని ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బాగా స్టడీ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు 2025లో అడ్మిషన్, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకునేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా సజెషన్ ఏంటంటే, ఫ్రమ్ ద ఫస్ట్ డే మీకు ఏవైతే క్లాసులు స్టార్ట్ అవుతాయో, ఫస్ట్ డే నుంచి ఏవైతే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో, ఫస్ట్ డే నుంచే మీరు ఒక ఎయిమ్ పెట్టుకోండి. సపోజ్ కెమిస్ట్రీలో మీకు అటామిక్ స్ట్రక్చర్ అనేటటువంటి ఫస్ట్ ఉందనుకోండి, అటామిక్ స్ట్రక్చర్. అందులో ఉండేటటువంటి ఏ టాపిక్స్ అయితే మీరు చదువుకున్నారో ఇమీడియట్గా మీరు ఏం చూడాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అన్నది మీకు తెలియాలి. తెలిస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కంప్లీట్ ఎనాలిసిస్ మీరు చేయలేదనుకోండి, మీరు ఆన్సర్ చేయలేరు ప్రాపర్గా. మీకేంటంటే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం, 45 ప్లస్ 90 180 క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 180 క్వశ్చన్స్ కూడా ఏ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, ఏ లెవెల్ నుంచి వస్తున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సపోజ్ మీరు ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్లో రూథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ చదివారనుకోండి. ఈ రూథర్ఫోర్డ్ మోడల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చెక్ చేస్తారు. చెక్ చేసేటప్పుడు మీకు అర్థం కావాలి ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో వస్తున్నాయి, ఈజీ లెవెల్లో వస్తున్నాయా, యావరేజ్ లెవెల్లో వస్తున్నాయా, డిఫికల్ట్గా వస్తున్నాయా, వెరీ డిఫికల్ట్ లెవెల్లో వస్తున్నాయా. ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మీకు ఏమవుతుంది, ఏదైతే ఈ 70 to 75% మనం అనుకుంటున్నామో ఆ టాపిక్ని ఆ విధంగా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వెరీ డిఫికల్ట్ అనేటటువంటి లెవెల్కి వెళ్ళామనుకోండి, మిస్ ఆ పర్టికులర్ టాపిక్ పైన ఏంటంటే ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి, మీరు ఇన్డెప్త్గా చదువుకోవాలన్నమాట. లేదు కొంచెం డిఫికల్ట్గా వస్తున్నాయి అంటే ఓకే, యావరేజ్ అండ్ ఈజీ అంటే ఓకే, నార్మల్గా పైన చదువుకున్నా కూడా ఆ టాపిక్ నుంచి మీరు చేయగలరని అర్థం అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద నీట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏమంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉండేటటువంటి ఏవైతే నేను ఏ యూనిట్ చెప్పానో ఆ యూనిట్స్ అన్నీ ఒకసారి గోత్రూ చేస్తారు. కంప్లీట్గా గోత్రూ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ టీచర్ ఒక్కొక్క కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుంటూ పోతారో, ఏ రోజు ఏ టాపిక్ అయితే మీకు కంప్లీట్ అయిందో ఇమీడియట్గా నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. చూసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ లెవెల్లో క్వశ్చన్ వస్తుంది అన్నది మీరు చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఇది 2019లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా, అంటే ఇది 5 years, అది 2 years, ఓన్లీ 7 years అయింది. సో 7 years కాబట్టి 7 పేపర్స్ ఉంటాయి కదా, ఫైనల్ పేపర్స్. మీకు మోడల్ పేపర్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి బయట, బట్ అఫీషియల్గా మీకు ఉండేటటువంటి ఈ 7 కదా. సో వీటిని ఏంటంటే మీరు ఇనీషియల్గానే మీ దగ్గర పెట్టుకొని జిరాక్స్లు తీసుకుని పెట్టుకొని లెవెల్ ఆఫ్ డిఫికల్టీని ఐడెంటిఫై చేయండి. దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్.
లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. సో వీటన్నింటి కోసం మీరు ప్రిఫర్ అయ్యేటటువంటి బుక్స్ ఏంటంటే ఎన్సీఈఆర్టీ బుక్స్. ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మీకు అర్థం కావాలి. నీట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి మరొక ఇంపార్టెంట్గా చెప్పవలసిన విషయం ఏంటంటే, మీరు టాపిక్స్ని ఎప్పుడు కూడా రిమెంబర్ చేయొద్దండి. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. మీకు తెలియకపోతే మీ టీచర్ని అడిగి క్లియర్ చేసుకోండి ప్రాపర్గా. కానీ బట్టి పట్టకండి. మనం అంటాం కదా రిమెంబర్ చేసుకుంటున్నారని చెప్పి, అట్లా చేయకండి. ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. అదొకటి. సెకండ్ ఏంటంటే, మనకి ఇప్పుడు జనరల్గా ఆర్ఆర్బి, పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పి కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా యాస్పిరెంట్స్. యూట్యూబ్లో చాలామంది ఏంటంటే ట్రిక్స్ అని చెప్తుంటారు. ఎవరిదో పేరు చెప్పి లేదంటే ఏదైనా సిటీ పేరు చెప్పి అలా గుర్తుపెట్టుకోండి అని చెప్తారనమాట. అవేంటంటే అటువంటి ఎగ్జామినేషన్స్కి బాగుంటుంది. ఓకే, తాజ్ మహల్ అంటే టీ అంటే ఒకటి, ఏ అంటే ఒకటి అలా చెప్తారు కదా, అవి ఆ ఎగ్జామినేషన్స్ బాగుంటాయి. మన సైన్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. మీరు ట్రిక్స్ అంటే అది సైన్స్లో పాసిబుల్ కాదండి. మనకి సైన్స్లో ఉండేటటువంటి ట్రిక్ ఏంటంటే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్. కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఏ ట్రిక్స్కి వెళ్ళాల్సిన పని లేదు. చాలామంది మనకి మెటీరియల్స్ అవి ఇవి అని చెప్పి మీకు ట్రిక్స్ చెప్తామండి అని చెప్తుంటారు. ట్రిక్స్ అంటే ఏంటంటే అండి, అవి ఏమంటారు దాన్ని, బ్లైండ్ ఫాలోయింగ్ అనమాట. అది క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి మీకు నీట్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ రావాలి అంటే ఈ ట్రిక్స్ పై డిపెండ్ అవ్వద్దు, మీపై మీరు డిపెండ్ అవ్వండి. మీపై మీరు డిపెండెంట్ ఏంటి, ఇండిపెండెంట్ అవ్వండి. ఇండిపెండెంట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని అండర్స్టాండ్ చేసుకోండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నేను స్ట్రెచ్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. అండర్స్టాండ్ చేసుకొని కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే రిలేటెడ్ క్వశ్చన్స్ని ట్రై చేస్తారు. చేస్తే ఈజీగా వస్తుంది. ఇప్పటి వరకు చాలామంది క్వాలిఫై అయ్యారు కదా, వాళ్ళందరూ మీలాంటి పిల్లలే కదా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత దానికి క్వాలిఫై అయిన వాళ్ళే కదా. చాలామంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై ఎందుకు అవ్వలేదంటే వాళ్ళకి ఇప్పుడు ఏవైతే నేను మీకు ఇవన్నీ సజెస్ట్ చేశానో వాళ్ళు ఫాలో కాలేదు. సో కాబట్టి మీకు ఒక్కటే ఎయిమ్, ఫ్రమ్ ద డే 1 ఏం చేస్తారు, మీరు చాలా క్లియర్గా ఉండాలి. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ హాలిడేస్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా గోత్రూ చేయండి. గోత్రూ చేసుకొని నీట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అన్నది ఈ 1 మంత్ నీట్గా ప్రిపేర్ అయిపోండి. అయిపోయిన తర్వాత జూన్లో ఎప్పుడైతే మీకు ఫస్ట్ డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో, ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మనం చెప్పుకున్నటువంటి ఈ థింగ్స్ అన్ని ఫాలో కండి మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.